వెల్కమ్ టు ఆడిటర్స్ ఐఆర్పి. ఈరోజు మీకు సాఫ్ట్వేర్లో సేల్స్ రిపోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సేల్స్ రిపోర్ట్స్ అంటే కస్టమర్ వైజ్ సేల్స్, డైలీ సేల్స్, మంత్లీ సేల్స్, తర్వాత గ్రూప్ వైజ్ సేల్స్, మొబైల్ నెంబర్ వైజ్గా సేల్స్ ఎట్లా సెర్చ్ చేయాలి, కౌంటర్ సమ్మరీ ఎట్లా చూడాలి, ఇలా డిఫరెంట్ రిపోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సాఫ్ట్వేర్లో లెఫ్ట్ సైడ్ బార్లో రిపోర్ట్స్ అని ఉంది కదా, రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సేల్స్ రిపోర్ట్స్ అని ఉంటుంది. సేల్స్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే సేల్స్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. సేల్స్ రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే టోటల్ ట్రాన్సాక్షన్స్, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, టోటల్ బిజినెస్ ఎంత వచ్చింది, యావరేజ్ బిజినెస్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ అడ్వాన్స్ ఫిల్టర్స్ అని పైన క్లిక్ చేస్తే క్విక్ డేట్, యాక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్ అని చూపిస్తుంది. మనకి ఈరోజు సేల్స్ కావాలి, ఎస్టర్డే సేల్స్ కావాలి, దిస్ మంత్, దిస్ క్వార్టర్, దిస్ ఇయర్, లేదంటే కస్టమ్, మన ఇష్టం. యాక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్ పెట్టాను నేను. తర్వాత ఇక్కడ మంత్ వైజ్గా రిపోర్ట్ వస్తుందండి. ఇక్కడ మంత్ వైజ్గా దీని మీద క్లిక్ చేయండి. మంత్ వైజ్గా ఎన్ని వోచర్స్ పడిందని ఇక్కడ సేల్స్ అనేది చూపిస్తుంది. ఓచర్ నెంబరు, ఓచర్ డేటు, తర్వాత కాంటాక్ట్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత పేమెంట్ డీటెయిల్స్. ఈ ఫస్ట్ బిల్లులో చూస్తే ఓచర్ నెంబర్ 1లో టోటల్గా 6,000 బిల్ అయితే 1,500 బ్యాంక్ పేమెంట్, 2,000 క్యాష్, 2,500 కస్టమర్ క్రెడిట్ అకౌంట్లో జరిగిందండి ఇది. మళ్ళీ దీని మీద ఇట్లా క్లిక్ చేసారనుకోండి, ప్రొడక్ట్ డీటెయిల్స్ కూడా వస్తున్నాయండి ఇక్కడ. అంటే ఇక్కడ పోలో షర్ట్, ఏ ప్రొడక్ట్ ఏం సేల్ చేస్తామంటే పోలో షర్ట్, క్వాంటిటీ ఎంత సేల్ చేస్తాం, దీనికన్నా ఫ్రీ ఉందా, యూనిట్ ఏంటిది, సో డిస్కౌంట్ పర్సంటేజెస్ ఏమైనా జరిగిందా, సిజిఎస్టీ ఎంత, జిఎస్టీ అమౌంట్ ఎంత, ఎంఆర్పి వాల్యూ ఏంటిది, రేటు, ఇలా రిపోర్ట్స్ అనేది సేల్స్ రిపోర్ట్లో చూసుకోవచ్చు. మనకు కావాలనుకుంటే ప్రింట్ తీయొచ్చండి. మనం ప్రింట్ ఇన్వెంటరీ డీటెయిల్స్తో ప్రింట్ తీయొచ్చు, లేదంటే వితౌట్ ఇన్వెంటరీ డీటెయిల్స్ కూడా ప్రింట్ చేయొచ్చు. మనం ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఓపెనింగ్ ప్రివ్యూ అని వస్తుందండి. ఇది చూడండి, దీన్ని ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు, వాట్సాప్ కూడా తీసుకోవచ్చు అండి. ఏ కంపెనీ నేము, ఏ డేట్ వైజ్గా. మనం ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇన్వెంటరీ డీటెయిల్స్ అనేది టిక్ చేశారనుకోండి, ఈ బిల్ యొక్క ప్రొడక్ట్ డీటెయిల్స్ కూడా ఇందులో ప్రింట్లో రావటం జరుగుతుంది. ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ మీద ఒకసారి వెయిట్ చేయండి, వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, కస్టమర్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నారు, పోలో షర్ట్, క్వాంటిటీ ఎంత, ఏ రేట్ అయింది, టోటల్గా ప్రొడక్ట్ వైజ్గా సేల్స్ అనేది కూడా వస్తుంది. క్లోజ్ చేశాను. తర్వాత కస్టమర్ వైజ్ సేల్ రిపోర్ట్ అండి. ఎస్కేప్ అంటే ఇది క్లోజ్ అవుతుందండి. కస్టమర్ వైజ్ సేల్ రిపోర్ట్ ఇక్కడ క్లిక్ చేసి వ్యూ మీద క్లిక్ చేయండి. కస్టమర్ వైజ్గా క్యాష్ అనే అకౌంట్ మీద 2 బిల్స్ పడిందండి. కస్టమర్ అకౌంట్ మీద 2 బిల్స్ వచ్చింది మనకి ఇక్కడ. కస్టమర్ వైజ్గా ఇక్కడ వస్తుంది. ఇక్కడ సెర్చ్ యూజ్ చేయొచ్చు మనం. కస్టమర్ ఒక కస్టమర్ ఏదే వస్తుందండి. ఫిల్టర్స్ సేమ్ డేట్ అండి, డేట్ ఫిల్టర్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ప్రింట్ అండ్ ఎక్సెల్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ మనం ఇంతకుముందు చూపించినట్టుగా ఒక పర్టికులర్ కస్టమర్ వైజ్గా మనకి ఎంత సేల్ జరిగింది అని చూడాలన్నప్పుడు కస్టమర్ వైజ్ సేల్ రిపోర్ట్ మీద క్లిక్ చేసి కస్టమర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే టోటల్గా వాళ్ళు పర్టికులర్ డేట్ ఏంది, బిల్ నెంబర్ ఎంత, ఏ ప్రోడక్ట్ తీసుకున్నారు, ఎంత క్వాంటిటీ, రేట్ ఎంత అనేది ఇక్కడ తెలుస్తుంది. ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఐటమ్ వైజ్ సేల్ రిపోర్ట్ వ్యూ మీద క్లిక్ చేయండి. ఒక ప్రొడక్ట్ వైజ్గా సేల్స్ ఎంత జరిగింది. పోలో షర్ట్ టోటల్గా 3 బిల్స్, 17 క్వాంటిటీ జరిగింది. ఇక్కడ క్లిక్ చేయండి. 3 బిల్స్లో ఎంతెంత క్వాంటిటీ జరిగింది. పోలో షర్ట్ టోటల్గా 17, ఎంత రేటు, టోటల్ ఎంత అమౌంట్ వచ్చింది, పర్టికులర్ డేట్, ఏ డేటు, ఏ బిల్ నెంబర్, ఇలా ఐటమ్ ఫ్రాక్. ఈ విధంగా ఐటమ్ వైజ్ సేల్ బిల్ అండి. టోటల్ రోస్ 2, 4 బిల్స్, క్వాంటిటీ 19, అమౌంట్ ఎంత, సమరీ కూడా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఫిల్టర్స్ ఫర్ డేట్ ఫిల్టర్స్ ఉంటాయండి. డేట్ అనేది మనం ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నాను, మీరు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ అనేది ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ ప్రింట్, ఎక్సెల్ ఎక్స్పోర్ట్ కామన్. ఐటమ్ గ్రూప్ వైజ్ సేల్స్ అండి. వ్యూ మీద క్లిక్ చేయండి. వ్యూ అంటే షర్ట్స్ అనే గ్రూప్లో 3 బిల్స్ వచ్చింది. జనరల్ అనే గ్రూప్లో ఐటమ్ ఏముందంటే ఫ్రాక్ ఉందండి. తర్వాత కస్టమర్ వైజ్ సేల్ రిపోర్ట్ ఇక్కడ చూస్తే సేల్స్ కొటేషన్స్, సేల్స్ ఆర్డర్. నేను సేల్స్ చూస్తున్నాను. 9032032612 అంటే ఒక కస్టమర్ వచ్చాడు,
మీకు ఆ కస్టమర్ వైజ్గా ఇంతకుముందు మీ దగ్గర పర్చేజ్ చేసిన అని చెప్తాడండి. సేల్స్ అనేది మనకు కావాల్సి వస్తుంది అప్పుడు రిపోర్టు. కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు మన దగ్గర ఏం తీసుకున్నారు, ఏం ప్రోడక్ట్ తీసుకున్నారని చూపిస్తుందండి. ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు మనం కస్టమర్ మొబైల్ నెంబర్ వైజ్ సేల్ రిపోర్ట్. ఇది ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుందండి. 955 ఇక్కడ ఇంకొకటి చూడండి. ఇక్కడ చూస్తే కస్టమర్ మొబైల్ నెంబర్ వైజ్గా మనకి సేల్స్ రిపోర్ట్ అనేది రావటం జరుగుతుంది. తర్వాత కౌంటర్ వైజ్ సేల్స్ రిపోర్ట్. కౌంటర్ వైజ్ సేల్స్ రిపోర్ట్ అంటే మల్టిపుల్ కౌంటర్స్ ఉంటాయి అనుకోండి. కౌంటర్స్ మీకు 4-5 కౌంటర్స్లో బిల్లింగ్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఏ కౌంటర్లో ఎంత సేల్ వచ్చింది, దాంట్లో క్యాష్ ఎంత, యూపీఐ పేమెంట్స్ ఎంత, క్రెడిట్ కార్డ్ ఎంత, అదర్ ఒకవేళ మన కస్టమర్ క్రెడిట్ ఇస్తే ఎంత జరిగింది. ఇది కౌంటర్ 1 అండి. ఓన్లీ కౌంటర్ 1 ఉంది. కౌంటర్ 1 సేల్స్ టోటల్ కౌంటర్ 1 సేల్స్ ఎంత జరిగింది అనేది చూపిస్తుంది. కౌంటర్ 1లో టోటల్గా క్యాష్ 3 బిల్స్ జరిగింది, బ్యాంక్ 1 బిల్ జరిగింది, డెబిటర్స్ అంటే క్రెడిట్ బిల్స్ అన్నట్టు. ఇది చూడండి క్రెడిట్ సేల్స్ అని చూపిస్తుంది. టైప్ వచ్చేసి టోటల్ 24,600. డీటెయిల్స్ కావాలంటే షో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఎన్ని బిల్స్ జరిగింది అనేది కూడా చూపిస్తుందండి. మళ్ళీ ఈ బిల్లో ఏదైనా మిస్టేక్ ఉంది, ఎడిట్ చేసుకోవాలనుకున్నా, మీరు చూడాలనుకున్నా క్లిక్ చేసినా కూడా మళ్ళీ బిల్లోకి వస్తారు. ఏం చేశారు అనేది కూడా క్లిక్ చేసి చూసుకోవచ్చు మీరు. ఇది కౌంటర్ వైజ్ సేల్స్ రిపోర్ట్ అండి. తర్వాత సేల్స్ ప్రాఫిట్. సేల్స్ ప్రాఫిట్ మీద క్లిక్ చేస్తే పర్టికులర్ డేట్ వైజ్ అండి. ఇది పర్టికులర్ డేట్ వైజ్గా ఎంత సేల్స్ జరిగింది, టోటల్గా ఎన్ని ఓచర్స్ వచ్చినాయి, ఎన్ని ఐటమ్స్ సేల్ చేసాము, టోటల్ వాల్యూ ఎంత, సేల్స్ వాల్యూ ఎంత, కాస్ట్ ప్రైస్ అంటే మన కొన్న వాల్యూ ఎంత, దీని మీద ప్రాఫిట్ ఎంత వచ్చింది. పర్టికులర్ డే వైజ్గా చూడండి ఎంత ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఆ పర్టికులర్ డేలో ఒక్కొక్క ఓచర్కి అండి, ఒక్కొక్క బిల్కి బిల్ నెంబర్ 1 ఎంత ప్రాఫిట్ వచ్చింది, బిల్ నెంబర్ 2 ఎంత వచ్చింది, ఈ ప్రాఫిట్ అనేది చూసుకోవచ్చు అండి. ఈ విధంగా క్లిక్ చేశారనుకోండి మళ్ళీ పర్టికులర్ ఐటమ్స్ వైజ్గా ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా తెలుస్తుందండి ఇక్కడ. ఇది సేల్స్ రిపోర్ట్స్ అండి. ఈ సేల్స్ రిపోర్ట్స్ ఏదైనా రిపోర్ట్స్ మనం ప్రింట్ తీసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, పీడిఎఫ్ చేయొచ్చు, వాట్సాప్ కూడా చేయొచ్చు అండి. ఇక్కడ డేట్స్ మార్చుకోవటం, డేట్ వైజ్గా వీక్లీ మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ చూపిస్తుందండి. మంత్లీ ఎంత ప్రాఫిట్ వచ్చింది, డైలీ ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఈ రిపోర్ట్ చాలా యూజ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ మ్యాన్ షాప్ క్లోజ్ చేసేటప్పుడు ఈ రిపోర్ట్ చూసుకున్నారు అనుకోండి, మీకు టోటల్గా కాస్ట్ వాల్యూ ఎంత, సేల్స్ వాల్యూ ఎంత, దాంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, మీకు ఈజీగా ఒక ట్రాకింగ్ ఉంటుందండి. ఇవి బేసిక్ సేల్స్ రిపోర్ట్స్ అండి. అలానే పర్చేజ్ రిపోర్ట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. తర్వాత ఇన్వెంటరీ రిపోర్ట్స్ చాలా ఉన్నాయి చూడండి. ఇన్వెంటరీ అంటే ప్రొడక్ట్ వైజ్ రిపోర్ట్స్ అండి. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అకౌంటింగ్ రిపోర్ట్స్ ఉన్నాయండి. అకౌంటింగ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, లెడ్జర్, డే బుక్, వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సేల్స్ రిపోర్ట్ అనేది పర్టికులర్గా సేల్స్ బిల్స్ వేస్తాం కదా, సేల్స్ జరిగినటువంటి సేల్స్ రిజిస్టర్స్ అండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆఫ్ సేల్స్ రిజిస్టర్స్. సేల్స్ ప్రాఫిట్, కౌంటర్ వైజ్ సేల్ రిపోర్టు, మొబైల్ నెంబర్ వైజ్. మొబైల్ నెంబర్ వైజ్ కూడా చాలా అడ్వాంటేజ్ అండి. మొబైల్ నెంబర్ వైజ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళు 1 ఇయర్ కింద తీసుకునియండి, మనకి ఎప్పుడైనా తీసుకునియండి, 6 మంత్స్ కింద తీసుకునియండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఎన్ని బిల్స్ వచ్చినాయి కూడా తెలుస్తుంది. యావరేజ్గా వాళ్ళ బిజినెస్ ఎంత అవుతుందో కూడా మనకు తెలుస్తుందండి. 2 బిల్స్ టోటల్గా 8,400, యావరేజ్గా ఒక్కొక్క బిల్కి 4,200 పడింది అని చూపించేస్తుందండి. అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కస్టమర్ వచ్చారు, మీరు రెగ్యులర్గా వస్తామండి, మీ దాంట్లో కొన్నారనుకోండి, రిటర్న్స్ చేయాలనుకున్నా కూడా మొబైల్ నెంబర్ చెప్పండి, మేము చూస్తామని చెప్పొచ్చు. మీరు చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తుండే చూసుకోండి రిపోర్ట్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీ బిజినెస్కి ఎలాంటి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ 9032032612. మా వెబ్సైట్ auditorsierp.com. support@auditorsierp.com మెయిల్ చేయండి. ఎనీ బిజినెస్, ఆల్ బిజినెస్కి అకౌంటింగ్ అండ్ బిల్లింగ్, ఇన్వెంటరీ, జిఎస్టీ మేనేజ్మెంట్, ట్యాక్స్ మేనేజ్మెంట్, సింగిల్ యూజర్, మల్టీ యూజర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ట్రేడింగ్ ఇండస్ట్రీస్, హోల్సేల్ బిజినెస్, ఫార్మసీ, టెక్స్టైల్,